వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. Guys, just an announcement. As you all know, this year our company's performance is not up to the mark. Our sales have dropped drastically to 40%. And ఈ సిచ్యువేషన్లో కంపెనీ కొన్ని టఫ్ కాల్స్ తీసుకోవాల్సి వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, దిస్ ఇయర్ నో ప్రమోషన్స్, no incentives and no bonuses to anyone. అదే నిషా, అట్లీస్ట్ డిజర్వ్ క్యాండిడేట్స్ కానీ ఇవ్వాలి కదా. సత్య, ఇక్కడ అందరూ డిజర్వింగ్ క్యాండిడేట్స్. Yes, Satya, ఇక్కడ అందరూ డిజర్వింగ్. బట్ అన్ఫార్చునేట్లీ యు నో అబౌట్ అవర్ కంపెనీ సిచ్యువేషన్, రైట్? ఓకే. This is too unfair, Nisha. How about your promotion, Nisha? ఎవ్వరికీ లేదు సుబ్రహ్మణ్యం. No. Then what about increments? Yes, coming to increments, our company has decided certain percentage to all the senior employees irrespective of rating. So management అందరికీ ఒకటే రేటింగ్ ని ఫిక్స్ చేసింది irrespective of their performance. మేడం మాకు కూడా ఉంటుందా ఇంక్రిమెంట్? సారీ, ఫ్రెషర్స్ ఎవరికి ఎలాంటి శాలరీ రివిజన్స్ లేవు. సరిపోయింది. వీళ్ళకి శాలరీ ఇవ్వడమే ఎక్కువ. ఎనీవేస్, పర్సంటేజ్ ఎంత నిషా? గైస్, కంపెనీ ఇంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని 2% ఇంక్రిమెంట్ని శాంక్షన్ చేసింది. వాట్? ఐ నో గైస్, దిస్ మస్ట్ బి వెరీ వెరీ డిసప్పాయింటింగ్. బట్ సుబ్రహ్మణ్యం, మీరు మన స్టాఫ్ అందరిని చీరప్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తా అన్నారు కదా, చూసుకోండి. ఆఫీస్ లో ఒక్కడికి రేటింగ్ సరిగ్గా రాకపోతే వాడిని మోటివేట్ చేయడానికి ఏదో చేయొచ్చు. ఎవరికి రాకపోతే ఏం చేస్తాం? ఓకే, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ గైస్. మిమ్మల్ని అందరినీ చీరప్ చేయడానికి నేను మన కంపెనీలో ఎప్పుడూ ప్లాన్ చేయని ఒక కొత్త యాక్టివిటీని ప్లాన్ చేశాను. మళ్ళీ మొదలెట్టాడ్రా. దాని పేరు చిదంబర రహస్యం. ఈడు మారడ్రా. ఇప్పుడు నేను మీ అందరికి కొన్ని చిట్స్ అసైన్ చేస్తాను. అందులో మీ కొలీగ్ నేమ్స్ ఉంటాయి. సో ఏ పేరు మీకు వస్తుందో వాళ్ళకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. సీక్రెట్ శాంటా కాన్సెప్ట్ కదా ఇది. అదే కదా. అది యుఎస్ లో క్రిస్మస్ టైంలో చేస్తారు కదా, అందుకే సీక్రెట్ శాంటా అంటారు. మనకి శివరాత్రి కదా, అందుకే చిదంబర రహస్యం. రీమేక్ చేస్తున్నాడు. గుర్తుపెట్టి రేపటి నుంచి మన ఆఫీస్లో వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో. చాలా కంగారుగా ఉంటుంది మాయ్. మెలకి నెక్స్ట్ ఎప్పుడైతే చెప్పు మ్యా. ఏళ్ళ తరబడి కంపెనీ నమ్ముకునే దానికన్నా ఇన్స్టాంట్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఎక్కువ సంపాదించుకోవచ్చు. అదే ఈజీ మ్యా. నువ్వు వెళ్ళి మీ బాయ్ గ్యాంగ్తో చేసుకో, నేను మా గర్ల్ గ్యాంగ్తో చేసుకుంటా. సో ఆ స్పెషల్ గిఫ్ట్స్ ఏమి ఇస్తారనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. విల్ మీట్ టుమారో. ఈవిడ ఇలా ఇరికించేసిందేంటి?